ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఉదయకాలమందే మీరు లేచిన వెంటనే దేవుని మాటలు వినటం నిజంగా చాలా గొప్ప భాగ్యం. అందరికీ ఇలాంటి ధన్యత దొరకదేమో. నిజంగా దేవుని మాటలతో మన జీవితాన్ని ప్రారంభించడం అంటే చాలా ఆశీర్వాదం. అందువల్ల మీరు మీ బంధువులకు కూడా దేవుని మాటలు పంపించండి. మార్నింగ్ మీ పిల్లల దూర ప్రాంతంలో ఉన్నారా, మీ స్నేహితులు కానీ మీకు తెలిసిన వారు కానీ మార్నింగ్ వినమని చెప్పండి. చాలా దేవుని మాటలు వింటే రోజంతా కూడా ఎటువంటి సమస్యనైనా మనం అధిగమించవచ్చు. ఫస్ట్ దేవుని మాటలు మన హృదయంలోకి వెళ్ళటం ద్వారా. సరే, దేవుని మాటలు ధ్యానిద్దాము. ఆదికాండములో 49:22 యోసేపు ఫలించెడు కొమ్మ అనే మాట ఉంటుంది. ఓట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ ఎక్కి వ్యాపించును. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో నిజంగా చాలా శ్రమలు వచ్చాయి. బానిసగా అమ్మబడ్డాడు, ఖైదీలో ఉంచబడ్డాడు. కీర్తన గ్రంథం ఉంటుంది, వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతనిని ప్రాణమును బాధించెను అనే మాట. ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళి అతడు బహుగా ఫలించాడు. తనను అమ్మివేసిన తన సహోదరులు కుటుంబాలందరికీ ఆశ్రయంగా ఆహారం ఇచ్చి పోషించే పోషకుడిగా, దేశానికి ప్రధానిగా హెచ్చింపబడ్డాడు. ఎంత గొప్ప దీవెనండి! నిజంగా దేవుడు చెప్పిన మాట ప్రకారంగానే ఫలించడు కొమ్మని. మధ్యలో ఆటంకాలు, చెరసాలకు వెళ్ళడము, ఇలాంటి ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదనలు గుండా తన ప్రయాణం కొనసాగించాడు. రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును అంటే అడ్డులు, ఆటంకాలు అధిగమించి ఫలించాడని. నీ ఆత్మీయమైన జీవితంలో, లేదా నువ్వు భౌతికంగా నీ వ్యాపారంలో కానీ, నీ ఉద్యోగంలో కానీ, నీ ఉద్యోగం చేసే ప్రదేశంలో కానీ అనేకమైన ఆటంకాలు కలగవచ్చు. యోసేపుకి అలాగే ఆటంకాలు ఎదురైనాయి. అయితే యోసేపుకి రెండో కుమారుడు కలిగినప్పుడు ఏం పేరు పెట్టాడు తెలుసా? ఎఫ్రాయిము అని పెట్టాడు. అంటే దేవుడు నాకు బాధ కలిగిన దేశంలోనే నన్ను అభివృద్ధి పరిచాడు అని. ఈ ఉదయకాలం ముందు ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితంలో కూడా దేవుడు నిన్ను అభివృద్ధి పరిచేవాడు. దేవుడు మీ జీవితంలో రెట్టింపు దీవెన, ఫలించడు కొమ్మగా చేస్తాడు. అయితే నష్టాలు, బాధలు కలిగినంత మాత్రాన ఇలాగే వ్యాపారం ఉంటుందని, లేదా అనేకమైనటువంటి సమస్యలు ఎదురైనంత మాత్రాన దేవుడు విడిచిపెట్టేశాడు అని అనుకోవడానికి వీల్లేదు. ఇస్సాకు బైబిల్లో మనం చూస్తే బావులు త్రవ్వుతూ ఉన్నాడు, ఫిలిస్టీలు పూడ్చి చేస్తూ ఉన్నారు. త్రవ్వుతూ ఉన్నాడు, ఫిలిస్టీలు పూడ్చి చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడలారా, అయితే ఎక్కడా కూడా తన ప్రయత్నాలు మానక బావులు త్రవ్వుతూనే ఉన్నాడు. శత్రువు ఆటంకాలు కలిగినా ఇస్సాకు కృంగిపోక సాగుతూనే చివరికి శత్రువులు అతనితో సమాధాన పడ్డారు. నీ జీవితంలో ఆటంకములను దాటుకుంటూ ముందుకు సాగినప్పుడు నీ జీవితంలో అభివృద్ధిని చూడగలుగుతావు. యోసేపును చూడండి, ఉదయకాలం ముందు అతడు ఫలించడి కొమ్మ. ఇస్సాకు చూడండి, ఎన్ని తొందరలు కలిగినా కానీ ఆ బావులు త్రవ్వుతూనే ఉన్నాడు. దేవుడు ఆ విధంగా ఆశీర్వాదం ఇచ్చాడు. కనుక మీ జీవితాలలో మీరు అనేకమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. విసిగిపోమాకండి, వేసారిపోమాకండి. ఇస్సాకును జ్ఞాపకం చేసుకున్న దేవుడు, యోసేపును జ్ఞాపకం చేసుకున్న దేవుడు మీ చదువులలోనైనా, మీ ఉద్యోగాలలోనైనా, మీ కుటుంబ ప్రయత్నాలలోనైనా దేవుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన ప్రభువా, ఈ ఉదయకాలం ముందు యోసేపుకు చెప్పారు, మీరు ఫలించడు కొమ్మ అన్నారు. నిజంగా అలాగే ఫలభరితంగా అతని కొమ్మలు గోడ ఎక్కి వ్యాపించును. నిజంగా ప్రభు ఎన్నో అడ్డులు, చెరసాల, లేక ఖైదీగా మారాడు, బానిసగా మారాడు. ఇవన్నీ కూడా ప్రభువా అధిగమించి ఓ రోజు దీవించబడ్డాడు. ఈరోజు ఎవరైతే నాయన కష్టపడుతున్నారో,
ఎవరైతే ప్రయాసపడుతున్నారో ప్రభువా, వారి ప్రయాసలన్నీ కూడా, వారు కష్టపడే విధానాన్ని ఒకరోజు దీవెనకరంగా మార్చండి. చిన్న ఉద్యోగం ఉంటే నాయన ప్రభు, ఆ ఉద్యోగాన్ని అభివృద్ధిపరచండి, వారి వర్క్ను అభివృద్ధిపరచండి, వారి వ్యాపారాన్ని అభివృద్ధిపరచండి, వారి చదువుని అధిగమించడానికి నాయన ఆ గోడ ఎక్కి వ్యాపించే విధంగా వారిని ఉంచండి. ఇస్సాకులాగా ప్రయత్నిస్తున్నారు, ఆటంకాలు కలుగుతున్నాయి. బావులు మూసివేస్తున్నారు, త్రవ్వుతున్నాడు, మూసివేస్తున్నాడు, అయినా కానీ తన ప్రయత్నాన్ని మానుకోలేదు ప్రభువా. అలాగే ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో ప్రభువా, వారి ప్రయత్నాన్ని నాయన అయ్యా మీరు ఆశీర్వాదకరంగా మార్చి దీవెనకరంగా ఇస్సాకును జ్ఞాపకం చేసుకునే విధంగా ఈ ఉదయకాలమందు మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఈ దినము దీవించండి. ఈ దినం ఎవరు ఏ పనులు ప్రయాణం పెట్టుకొని ఉన్నారో, వాళ్ళ ముందు ఏ పనులు అవుతున్నాయో అవన్నీ దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.